ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన దేవుడు మనకిచ్చిన తన మాటలను, తన లేఖనాలను చదువుకొని మనం జ్ఞాపకం చేసుకుందాము. దయచేసి పరిశుద్ధ గ్రంథం తీయండి. దయచేసి వాక్యం చూడండి. కీర్తనలు 130 అధ్యాయం 8వ వచనము. కీర్తనలు 130 అధ్యాయం 8వ వచనము ఈ విధంగా రాయబడి ఉంది. దయచేసి చూడండి. ఇజ్రాయేలీయుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును అని రాయబడి ఉంది. మళ్ళీ ఒకసారి వాక్యం చూడండి. ఇజ్రాయేలీయుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించు అని చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ఇక్కడ ఆయన అంటే మన ప్రభువు అన్న దేవుడు, ఆయనకున్న లక్షణాలు మనం చూస్తే ఆయన సర్వశక్తి గల దేవుడై ఉండి ఆది నుండి ఇప్పటి వరకు కూడాను ఆది నుండి ఉన్న దేవుడు కాబట్టి ఆయనకు ఉన్న అధికారం ఏంటి అనేది మనం ఇక్కడ వాక్యంలో చూస్తే ఆయన ప్రతి పాపముల నుండి రక్షించగల శక్తి ప్రభువున దేవునికి ఉంది. పాపముల నుండి మనం చేసిన ప్రతి దోషము నుండి అంటే ప్రతి పాపం నుండి రక్షించే అధికారము ఎవరికి ఉంటుందంటే దేవునికి ఉంటుంది. ఆ అధికారం ఇక్కడ మనకి ఇజ్రాయేలీయుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. మన ప్రభువు అనే దేవుడు ఆయనకున్న లక్షణం ఏంటంటే మనం చేసిన ప్రతి పాపముల నుండి ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంట, రక్షించేవాడు. విమోచించును అంటే అర్థం ఏంటంటే మనం చేసిన ప్రతి పాపం, ఆ పాపం అన్నిటి ఆ పాపాలు ఏం చేశాయంటే మనల్ని అందరినీ బంధించేశాయి అందులో. కాబట్టి ఆ పాపము నుండి మనల్ని ఏం చేస్తున్నాడంటే ప్రభువున దేవుడు విమోచన చేసేవాడు. విమోచన అంటే అర్థం ఏంటంటే విడిపించువాడు, రక్షించువాడు. ఆ పాపముల నుండి మనం చేసిన ప్రతి పాపముల నుండి మనల్ని అతను విముక్తి చేయవాడు, పాపముల నుండి విడుదల చేయవాడు. మనం చేసే ప్రతి పాపం నుండి ఆయన ఏంటంటే ఆ పాపము మనలోనే ఉంటే శాశ్వతంగా అది మనకి హాని. కాబట్టి ఆ పాపము నుండి, ఆ హానికరమైన దాని నుండి మనల్ని రక్షించువాడు. ఆయన మనల్ని సేవ్ చేయవాడు. మనం చేసిన ప్రతి సెన్స్ నుండి ఆయన మనల్ని సేవ్ చేసేవాడు, డెలివరర్ అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే ఇజ్రాయేలీయుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. ఇక్కడ ఈ వాక్యంలో చూస్తే ఇజ్రాయేలీయుల అంటే అర్థం ఏంటంటే దాని యొక్క ముఖ్య అర్థం, ఇజ్రాయేలీయులు అంటే అర్థం ఏంటంటే దేవుని ప్రజలు అని అర్థము. దేవుని మీద నమ్మకం కలిగి జీవించేవారని అర్థము, దేవుని మీద విశ్వాసం కలిగి జీవించేవారని అర్థం. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకొని ప్రభువున దేవుని మీద విశ్వాసం కలిగి, ప్రభువున దేవుని నమ్మి, ప్రభు మార్గంలో జీవిస్తూ, ప్రభువును వెంబడిస్తూ ఉన్న వాళ్ళందరి వారు చేసిన ప్రతి పాపముల నుండి ఆయన ప్రభు అనే దేవుడు ఏం చేస్తాడంటే వారిని రక్షిస్తాడు. ఇక్కడ ఇజ్రాయేలీల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. ఇక్కడ దోషము అంటే అర్థమైందంటే ఇక్కడ మనము చేసిన ప్రతి అక్రమం విషయం కావచ్చు, ఒక పాపి అలానే అక్రమ విషయము, అన్యాయం విషయం కావచ్చు, దుర్మార్గం విషయం కావచ్చు, పాపం విషయంలో అన్రైటీషియస్ అంటే అవినీతికరమైన పనులు కావచ్చు, అపరాధం, ఆల్ సిన్ఫుల్ యాక్షన్స్ ఆర్ బిహేవియర్, ప్రతి పాపం నుండి జీవితంలో చేసిన పుట్టినప్పటి నుంచి వారికి తెలిసి పాపం చేసినప్పటి నుండి ఇంతవరకు కూడాను వారు ఎన్ని పాపాలు చేసిన ప్రతి పాపముల నుండి ఆయన ఏం చేస్తాడంట, వారి యొక్క పాపముల నుండి విడుదల చేస్తాడు. వారి పాపం నుండి వారిని ఏం చేస్తాడంటే ప్రభువున దేవుడు రక్షిస్తాడు. పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చూస్తే ప్రభువున దేవుడు యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒక పక్షవాతంతో ఉన్న ఒక వ్యక్తిని మంచం మీద మోసుకొని వచ్చి ప్రభు దగ్గరకు వచ్చి ఇంటి పైకప్పు తీసేసి అక్కడి నుంచి కిందకి దింపడం జరిగింది. అప్పుడు ప్రభు అనే దేవుడు ఆ పక్షవాతంతో అలా ఉన్న మనుషుల్ని చూసి ఏమన్నాడంటే నీ పాపములు క్షమించబడ్డాయి అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే
పాపములు క్షమించడానికి ఈ భూమి మీద యేసుక్రీస్తుకు సర్వాధికారం ఉందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. పాపములు క్షమించే అధికారం ఎవరికి ఉంటుందంటే దేవుడికే ఉంటుంది. ఆ దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ క్షణంలోనే ప్రభువైన యేసుక్రీస్తు ఆ పక్షవాతంతో పడుకొని ఉన్న మనుష్యుడిని నీ పాపములు క్షమించబడ్డాయని చెప్పిన తర్వాత నువ్వు లేచి నిలబడి నీ పరుపు తీసుకొని నువ్వు ఇంటికి వెళ్ళమని చెప్పగానే ఆయన తీసుకొని వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. కాబట్టి ఆ మనుష్యుడు పక్షవాతంతో అలా పడుకొని ఉన్నప్పుడు తాను చేసిన పాపాల వలన ఆ విధంగా ఆ పక్షవాతంలో అలా పడుకొని అందులో బందీగా ఉన్నాడు. అందులోనే అదే శిక్ష పాపంలో ఉన్నాడు. కాబట్టి ప్రభువైన దేవుడు ఆ పాపం నుండి ఎప్పుడైతే క్షమించాడో, ఎప్పుడైతే రక్షించాడో, అప్పుడు ఆ మనుషుడికి నడిచే అంటే విడుదల అనేది ఆ మనిషికి కలిగింది. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మీరు మీ జీవితంలోనూ మీరు చేసిన ప్రతి ఏ పాపమైనా కానివ్వండి, ఆ పాపముల నుండి అన్నిటి నుండి రక్షించగల శక్తి యేసుక్రీస్తు ప్రభువుకు ఉందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం మనం చూస్తే పరిశుద్ధ గ్రంథం నుంచి చూద్దాము. 2 సామ్యులు 11, 12 ఆ విధంగా అధ్యాయాలు మనం చూసుకుంటే అందులో మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏంటంటే దావీదు బత్షెబతో వ్యభిచారం చేయడం జరిగింది. ప్రభువును దేవుని ముందు వ్యభిచారం చేసి చాలా పెద్ద పాపం చేశాడు దావీదు, రాజైన దావీదు. అదేవిధంగా రాజు దావీదు వ్యభిచారం చేయడం మాత్రమే కాకుండా బత్షెబాకి భర్తగా ఉన్న యూరియా అని తనకు అడ్డంగా ఉన్నాడని యూరియాని ఏం చేశాడంటే చంపించేశాడు దావీదు. కాబట్టి దావీదు ఒకేసారి 2 పాపాలు చేయడం జరిగింది. ఒకటేంటంటే బత్షెబతో కలిసి వ్యభిచారం చేయడం జరిగింది. అదేవిధంగా రెండో తప్పు ఏం చేశాడు, రెండవ పాపం ఏం చేశాడు అంటే దావీదు యూరియాని హత్య చేయించాడు, అంటే నరహత్య చేశాడు. కాబట్టి ఒకేసారి 2 ఆజ్ఞలు మీరడం వల్ల దావీదు దేవుని దృష్టిలో అక్రమము అంటే పాపము చేసిన వాడయ్యాడు. కాబట్టి అతను చేసిన ఈ పాపములు ఎప్పుడైతే నాతాను ప్రవక్త వచ్చి దావీదుకు చెప్పడం జరిగిందో, అప్పుడు దావీదు తాను చేసిన పాపాన్ని బట్టి ఆయన పశ్చాత్తాపపడి దేవుణ్ణి వేడుకోవడం వల్ల ప్రభువైన దేవుడు దావీదు చేసిన పాపాలను ఏం చేశాడు అంటే ఆ వ్యభిచారంను, ఆ నరహత్యను పరిహరించేశాడు. ఆ దోషం, ఆ పాపం నుండి ప్రభువైన దేవుడు దావీదును ఏం చేశాడంటే రక్షించేశాడు. ఆ దోషం నుండి కాపాడాడు, ఆ దోషం నుండి తప్పించాడు. ఆ పాపాన్ని, దావీదు చేసిన పాపాన్ని ఆ 2 ఏం చేశాడంటే దేవుడు క్షమించాడు. ఇక్కడ మీరు ఈ ఈ ఇజ్రాయేలు దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును అని ఈ వాక్యం ద్వారా మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభువైన దేవుడు ఈ వాక్యం ద్వారా మీకు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, ప్రభువైన దేవుడిని ఆయన్ని నమ్ముకొని నిజంగా పశ్చాత్తాపము కలిగి దావీదు ఆ రోజు ప్రభువుని వేడుకోవడం వల్ల ప్రభువున దేవుడు దావీదును క్షమించి రక్షించినట్టుగా మీరు మీ జీవితంలో ఏదైనా పాపం చేసి ఉంటే, మీరు ప్రభువున దేవుని మీరు విశ్వాసం కలిగి, ప్రభువున దేవుని మీరు బాగా ప్రేమించి ఆయన మీద నమ్మకం కలిగి ఆయన ప్రజలుగా మీరు ఉంటే, మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు ఏ విషయంలో అయితే పాపం చేశారో, ఏ విషయంలో అయితే మీరు తప్పు చేసి దోషం చేశారో దేవుని దృష్టిలో, ఆ పాపమును క్షమించమని ప్రభువున దేవుణ్ణి మీరు ఏం చేయాలంటే ఈ క్షణమే మీరు చేసిన పాపాన్ని ఒప్పుకొని ప్రభువుని దేవుని ముందు పశ్చాత్తాపడండి. రిపెంట్ అనేది మనకి ఎలా ఉండాలి, పశ్చాత్తాపం అనేది నిజమైన పశ్చాత్తాపం ఉండాలి. పశ్చాత్తాపం మీలో ఎలా ఉండాలంటే, దావీదు ఆ రోజు తాను చేసిన వ్యభిచారం నరహత్య విషయము తాను పశ్చాత్తాపడి ప్రభువుని వేడుకోవడం వల్ల ప్రభు అతన్ని ఏ విధంగా క్షమించాడు అంటే, ఆ పాపాన్ని ఎప్పుడు నేను ఇంకా చేయను అని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి దావీదు ఆ పాపాలను ఇంకొకసారి ఎప్పుడు చేయలేదు. ఆ విషయం మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అలానే మీరు కూడా దావీదు కలిగిన అటువంటి పశ్చాత్తాపం, అటువంటి మంచి ఉద్దేశము కలిగి ఆ విధంగా ఉండాలి మీరు. అప్పుడు ప్రభువైన దేవుడు మీరు చేసిన ప్రతి పాపముల నుండి మిమ్మల్ని రక్షించి, మిమ్మల్ని కాపాడి, మీ దోషములన్నిటి నుండి మిమ్మల్ని ఏం చేస్తాడంటే విమోచిస్తాడు. మీరు చేసిన ఏ దోషమైనా సరే, మిమ్మల్ని బాధ పెట్టినా సరే, ఏ దోషమైతే మిమ్మల్ని పాడు చేస్తుందని మీరు అనుకుంటున్నారో, ఆ దోషములన్నిటి నుండి మీకు ఏమీ కాకుండా, మీకు ఎలాంటి హాని కాకుండా మిమ్మల్ని ప్రభువైన దేవుడు రక్షించి తప్పించి
దావీదును రక్షించినట్టుగా దేవుడు మిమ్మల్ని కూడాను రక్షిస్తాడు. కాబట్టి మీరు చేయాల్సిన విషయం ఏందంటే, మీరు చేసిన పాపానికి పశ్చాత్తాపం అనేది పడితే ప్రభువు అనే దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా రక్షిస్తాడు. దయచేసి నాతో పాటు ప్రార్థనలోకి వచ్చేయండి. ప్రభువు అనే దేవా, దయచేసి ప్రభా, ఇప్పుడు ఎవరైతే ప్రభువు నాతో పాటు ప్రార్థన చేస్తున్నారో తండ్రి, మీ దాసులను మీ దాసుల జ్ఞాపకం చేసుకో తండ్రి. దయచేసి ప్రభా, వారు వారి జీవితంలో ఏదైనా పాపం చేసి ఉంటే ప్రభు, ఇదిగో తండ్రి, నువ్వు ప్రభా దయచేసి మహాకనికరం గల దేవుడవు తండ్రి, నువ్వు మహాకృపగల దేవుడు తండ్రి. దయచేసి ప్రభు దావీదును క్షమించినట్టు ప్రభు, ఇదిగో తండ్రి, ఇప్పుడు మీ ప్రార్థనలో ఏకీభవించి ప్రభు నాతో పాటు ప్రార్థన చేస్తాం. మీ దాసులను జ్ఞాపకం చేసుకొని దయచేసి ప్రభు, వారు ఏ పాపములు చేసి ఏ దోషములు చేసి దయచేసి బాధపడుతున్నారు తండ్రి, ఆ దోషము నుండి ఆ పాపము నుండి ప్రభు వారిని రక్షించి దయచేసి వారిని కాపాడి ప్రభు హాని నుండి తప్పించి వారిని దయచేసి మీరే అన్ని విధాలుగా రక్షించి కాపాడమని మీ అతి పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామమున మనస్ఫూర్తిగా ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్. దయచేసి ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వాక్యం విన్న తర్వాత మీ మనసులో ప్రభు అనిపించుకున్న మాటలను దయచేసి కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ప్రభు అయిన దేవుని ఆత్మ మీకు ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. ఆమెన్.